ఒరిస్సా నుండి హైదరాబాద్కు గంజాయిని రవాణా చేస్తున్న 5 వ్యక్తులను రామగుండం ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 6 లక్షల రూపాయల విలువైన 12 కిలోల గంజాయి, ఒక కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ పూర్తి వివరాలను ఇలా వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ నుండి 5 యువకులు కారులో గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీపీసీ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసుల చేతికి చిక్కారు. నిందితుల వద్ద 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీసీపీ రామరెడ్డి తెలిపారు. నిషేధిత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను కలిగి ఉండడం, రవాణా చేయడం, సేవించడం నేరమని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీసీపీ హెచ్చరించారు. గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్, గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఐ కృష్ణకుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ ఫోర్స్ మన మెటీరియల్ గేట్ దగ్గర, ఎన్టీపీసీ మెటీరియల్ గేట్ దగ్గర వెహికల్ చెక్ చేస్తూ ఉంటే ఒడిశా నుంచి ఒక వైట్ కార్ నంబర్ వచ్చేసి ఓడి 34B6643 దాన్ని ఆపి చెక్ చేస్తే డిక్కీలో 12 kg గాంజా దొరికింది. దాని కాస్ట్ వచ్చేసి 6 lakhs. అయితే ఒడిశాకు చెందిన రాజీవ్ కుమార్ నాయక్ 35 years, బలిమెల గ్రామం, మల్కాజ్గిరి జిల్లా, ఒడిశా. ఎస్కే బషీర్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. చైతన్య మాడి 41 years, తెంతులిగూడ, మల్కాజ్గిరి, ఒడిశా. గౌతమ్ రాయ్ 28 years, MB 123 విలేజ్, మల్కాజ్గిరి, ఒడిశా. సిద్ధార్థ రంజన్ దాస్ 34 years, బలిమెల, మల్కాజ్గిరి, ఒడిశా. వీళ్ళ దగ్గర 12 kg గంజాయి, ఈ కార్, 3 మొబైల్ ఫోన్స్ని సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళకి ఎవరైతే ఈ గంజాయి అమ్మిండో ఆ వ్యక్తి ఒకటి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతన్ని ఒక స్పెషల్ పార్టీ టీం పంపించడం జరిగింది. దీంట్లో పనిచేసిన మా ఈ గంజాయిపై గోదావరిఖని డివిజన్ ఉక్కుపాదం మోపుతుంది. దీనికి మెయిన్ క్యారెక్టర్ అయిన మా ఏసీపీ రమేష్, సిఐ కృష్ణకుమార్, ఉదయ్ కిరణ్ ప్లస్ వాళ్ళ టీంకి సూటబుల్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది.